శ్రీరామ నవమి గురించి తెలుసుకుందాం. శ్రీరామ నవమికి పూజ ఎలా చేసుకోవాలి, నియమాలు ఏమిటి, శ్రీరామ అనే పదము యొక్క మహత్యం ఏమిటి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషముగా జరుపుకుంటున్నాం. అలానే శ్రీరాముని కళ్యాణము, రాముడు రావణుడిని వధించి దిగ్విజయముగా అయోధ్యకు వచ్చినది కూడా ఈ శ్రీరామనవమి నాడే. మరునాడు అనగా దశమి నాడు శ్రీరామ పట్టాభిషేకం. ఈ రోజున తమ శక్తి కొలది ప్రతివారు సీతారామ భరత శత్రుఘ్నుల విగ్రహమును గాని పటమును గాని పెట్టి పూజ చేయాలి. కనీసం హనుమత్ సమేతుడుగా సీతామాతతో సహితుడైన శ్రీరామచంద్రమూర్తిని పూజించవలెను. పీఠం పైన గాని పూజామందిరములో గాని కడిగి పసుపు రాసిన పీట వేసి దానిపై శుద్ధతోనూ కుంకుమతోనూ అలంకరించి పీట మధ్యన చందనముతో అష్టదళ పద్మమును వ్రాయాలి. దానిపై ఒక కొత్త తెల్లని పట్టుపంచ బట్టను పరిచి బియ్యముతో స్థండీలం ఏర్పాటు చేయాలి. స్థండీలం అనగా నలుచదరముగా పీటపై బియ్యము పోసి 1/2 అంగుళం మందముగా బియ్యాన్ని చదునుగా ఏర్పాటు చేయడం. దాని మధ్యమములో కలశమును, దానిపై కొబ్బరికాయను అమర్చి ఎర్రని పట్టుగుడ్డను లేక కొత్త జాకెట్టు గుడ్డను కిరీటములాగా పెట్టాలి. ఈ కలశం వెండిదైనా రాగిదైనా కంచుదైనా మంచిదే. దీనికి చందనముతోనూ కుంకుమతోనూ పసుపుతోనూ బొట్లు పెట్టి అలంకరించాలి. బియ్యం, పంచవల్లవములు, మామిడాకులు, రావి దళములను వీలైనన్ని రకములు యథాశక్తిగా తెచ్చి కలశములో వెయ్యాలి. కలశము గంధ పుష్పాంక్షత్తులతో పూజించి కలశం చుట్టూ అష్టదిక్పాలకులను, నవగ్రహములను, ఆదిదేవత ప్రత్యధిదేవత సహితముగా ఆవాహన చేసి మండపారాధన చేయాలి. పూజా మండపమునకు 4 ప్రక్కల అరటి పిలకలు, లేత చెరుకు గడలు కట్టి పూలతోనూ మామిడాకులతోనూ అలంకరించాలి. పూజ జరిగే పందిరికి స్తంభాలు, కొబ్బరి ఆకులు, అరటి బోదెలు కట్టి మామిడి తోరణాలతో అలంకరించాలి. తరువాత పురుష సూక్త సహితముగా శ్రీరామచంద్రమూర్తిని సపరివార సమేతముగా పూజ చేయాలి. రామ అష్టోత్తర శతం, సీతా అష్టోత్తర శతం, ఆంజనేయ అష్టోత్తర శతం చదువుతూ తులసి, మారేడు, తమలపాకులతో ఒక్కొక్క నామముతో పూజించాలి. తులసితో రామచంద్రుని, మారేడు దళములతో సీతాదేవిని, తమలపాకులతో ఆంజనేయుని పూజించి శ్రీసూక్త పురుష సూక్తములు, విష్ణు సహస్రనామము పఠించాలి. రామాయణం పారాయణ చెయ్యని పక్షములో రామాయణములోని శ్రీరామ పట్టాభిషేక సర్గను చదవవలెను. నైవేద్యముగా చక్కెర పొంగలి, మామిడి పండ్లు, చెరుకు ముక్కలు, పానకం, వడపప్పుతో నైవేద్యమిచ్చి కర్పూర హారతిని ఇవ్వాలి. ఆసక్తి కలిగిన వారు చైత్ర నవరాత్రులు అనగా సంవత్సరాది ఉగాది నుంచి ప్రారంభించి నవమి తిథి వరకు ఈ రీతిగా పూజించవచ్చు. దశమి రోజున కళ్యాణం, పట్టాభిషేకం జరిపించవచ్చు. శ్రీరామనవమి పండుగ పునర్వసు నక్షత్రంతో కలిసినప్పుడు అది మహాపర్వదినమే. అటువంటి పుణ్య సందర్భం ఏర్పడినప్పుడు రాత్రి జాగరణ, నామం జపం గాని, నామ సంకీర్తనము గాని లేదా రామాయణం పారాయణము గాని చేయాలి. ఈ పండగ రోజులలో దేశమంతా పచ్చ తోరణాలతో, పందిళ్లతో, దీపాల అలంకరణలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరారుతుంది. ఈ పండగ నాడు పానకం, వడపప్పు, విసనకర్రలు పంచిపెడతారు. ఎర్రని నిప్పులు చెరిగే ఎండాకాలంలో వచ్చే ఈ పండుగ నాడు చల్లదనాన్ని కలిగించే వీటిని పంచడములో పరమార్థము ఎంతో ఉంది. వడపప్పు తిని పానకం సేవించడం వల్ల జనులు ఎండల వేడి నుండి ఉపశాంతి పొందుతారు. పసుపు కుంకుమలతో అలంకరించి పూజించిన విసనకర్రలను పంచడం అనేది మానవత్వాన్ని మేల్కొల్పుతుంది. తీయని పానకం తాగుతూ తీయని రామకథా విశేషాలను తెలుసుకుంటూ ప్రజలు ఈ పండగ సమయంలో ఆనందంగా గడుపుతారు. శ్రీరామచంద్రుణ్ణి స్మరించే వారికి ఏ చెడు గ్రహములు, బాధలు కలగవు అని ఒక నానుడి తెలుపుతుంది.
శ్రీరామనవమి నాడు కొందరు ఉపవాస వ్రతము కూడా చేస్తారు. రామ మంత్రోపాసకులు అనివార్యముగా ఉపవాసం ఉండాలని శాస్త్రవచనం. ముందు రోజు అష్టమి రాత్రి భోజనము చేయకుండా ఏకభుత్తము చేసి మరు రోజు నవమి నాడు రామారాధన చేయాలి. రామనామ మంత్ర జపానికి ఎటువంటి నిబంధనలు లేవు. ఆ 2 అక్షరాలను నిరంతరం స్మరిస్తే అదే జపం. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరిలో నుంచి రా, ఓం నమఃశివాయ పంచాక్షరి నుంచి మా కలిపి శివకేశవ ఆభేదముగా రామనామాన్ని బ్రహ్మర్షి అయిన వశిష్ఠి మహర్షి ఏర్పరిచారు. మనం ఈ శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగనే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే పాపాలు ఏవి మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు రామనామస్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. ఆ 2 అక్షరాల సంపుటి ఎంత శక్తివంతమైన మంత్రమో ఇక్కడ సమగ్రంగా చెప్పారు. ఒకసారి పార్వతీదేవి పరమశివుణ్ణి విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గము చెప్పమని కోరింది. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పారు: శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని 3 సార్లు స్మరించినంతనే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, అభేద స్వరూపులమైన మా వల్ల భక్తులకు శివసహస్రనామ ఫలితము కూడా లభిస్తుంది సుమా అని పార్వతికి మంత్రోపాసన చేశాడు ఆ పరమశివుడు. ఈ సంవత్సరం శ్రీరామనవమి విశేషం ఏమిటంటే ఈ విలంబినామ సంవత్సరములోనే శ్రీరాముడు అవతరించారు. అందువల్ల ఈ సంవత్సరం అందరూ తప్పక సీతారామ కళ్యాణం తిలకించండి. మళ్ళీ 60 సంవత్సరాలకు కానీ రాదు ఈ విలంబినామ సంవత్సరం. సీతారామ కళ్యాణం జరిగాక తలంబ్రాలను కొన్ని తీసుకొని పెళ్లి కావలసిన వారు తల మీద చల్లుకుంటే త్వరగా కళ్యాణ గడియలు వస్తాయి అని నమ్మకం. ఈ శ్రీరామనవమి రోజు రామనామ జపముని చేస్తూ ఆ భగవంతుని కృప కలగాలని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలని, సూచనలని, అభిప్రాయాలను తెలపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ బటన్ని ప్రెస్ చేయటం వలన మా వీడియోలు మీకు చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.